హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రైతే క్రియేటివ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మీరైతే డూపర్గా ఉండండి. నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ అనమాట. దానికి కావాల్సింది మసాలా సామాన్లు, గ్రీన్ పీస్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, స్వీట్ కార్న్ ఒక 1/4 తీసుకున్నాను, క్యారెట్ ఒక 2 పీసెస్, పొటాటో 2 పీసెస్, ఆనియన్స్ ఒక 4 to 3 తీసుకున్నాను, మిర్చి ఒక 8 అలా తీసుకున్నాను, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర. ఫస్ట్ బేషన్లో మసాలా సామాగ్రిలు అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత క్యారెట్ అది ఒక 2 to 3 మినిట్స్ వేగుతూ ఉంటుంది కదా. దాని తర్వాత స్వీట్ కార్న్, పొటాటోస్ అలా 1 by 1 వేసుకుంటూ ఉండండి. ఇది నా స్టైల్లో దమ్ బిర్యానీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తుంటాయి అన్నమాట. అండ్ ఐఎమ్ సో సారీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బికాజ్ నేను అసలు వీడియోస్ ఏం చేయడం లేదు, పోస్ట్ చేయడం లేదు, అసలు ఏమీ సెండ్ చేయడం లేదు, కనీసం ఒక పోస్ట్ కూడా లేదు. అందుకే ఐఎమ్ సో సారీ. ఎందుకంటే ఒక చిన్న పాప వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. అదొక షాక్ కాదు, కానీ నాకు కుదరడం లేదు. వీడియోస్ తీసుకుంటున్నాను కానీ చేయడానికి చాలా కష్టమైపోతుంది అన్నమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. అండ్ ఫైనలీ కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం అలా కలుపుతూ ఉన్నాను. అండ్ ఆనియన్స్ కూడా వేసాను అన్నమాట. ఆనియన్స్ నేనైతే పొడుగా చాప్ చేసుకున్నాను, ఎందుకంటే పొడుగా చేసుకుంటేనే బిర్యానీకి ఆ టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు ఎలా చాప్ చేసుకుంటారు? అండ్ పొటాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వీడియోలో చూసినట్టు నేను. అండ్ దాంట్లోని గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ వేసి కలుపుతూ ఉన్నాను. దాని తర్వాత అది మగ్గిన తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసాను, చూసారా? అది అలా దగ్గరికి అవ్వుతూ ఉండాలన్నమాట. అది వేసిన తర్వాత నేను చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, దాని తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని మీ ఇంట్లో చేసుకుంటే ఆ మసాలాను వేసుకోవచ్చు. నేను అంత ఓపిక లేదు కాబట్టి నా దగ్గర ఉన్నది బిర్యానీ మసాలా నేను వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. మీరేం చేసుకున్నారు? నేనైతే 2 లోటస్ తీసుకున్నాను వాటర్, 2 లోటస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను, సోనా మసూరి బియ్యం. 2 లోటస్ తీసుకుంటే 4 లోటస్ వాటర్ వేయాలన్నమాట. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. అండ్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని. సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా మీకు పుల్లగా మనం హోటల్ స్టైల్లో చేసుకున్న బాస్మతి బిర్యానీ మీకు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అండ్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే. అండ్ మీకు ఎంత సాల్ట్ వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, వాటర్ బాయిల్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసిన తర్వాత రైస్ని కడిగి పెట్టుకుంటాను కదా, ఆ రైస్ని తీసుకొని అందులో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇంకేంటి, మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా లైఫ్ గురించి చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. నేనేంటి, నా పేరేంటి, నేనేంటి అసలు నేనేంటి అనేది మీకు అందరికీ వివరంగా చెప్తాను. ఇంకా మీకు నా గురించి ఏమైనా కావాలి అనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేంటి, రెసిపీలోకి వెళ్ళిపోదామా? అండ్ ఆ రైస్ని ఉడికించిన తర్వాత ఒక మూత పెట్టేస్తాం కదా, బియ్యం అనేది కొంచెం ఇంకిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకిపోయిన తర్వాత దాన్ని లాస్ట్ స్టేజ్ అంటే ఒక 70% ఉడికిపోతుంది కదా, అప్పుడు వాటర్ అనేది లైట్గా ఉంటుంది అన్నమాట. లైట్గా ఉండేటప్పుడు మనం స్లో మంటలో పెట్టేసి, మనకి ఏమైనా కలర్స్ ఉంటే కలర్స్ కానీ, లేదు అంటే సాఫ్రాన్ కానీ, ఏదైనా ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఏదైనా వేసుకోవాలనుకుంటే ఆ టైంలోని 70% కుక్ అయిపోయిన తర్వాత తీసుకుని ఆ కలర్స్ మీకు చూపించినట్టుగా నేను ఆ 2 కలర్స్ వేసుకున్నాను. ఎందుకంటే దమ్ బిర్యానీకి కొంచెం కలరిష్ ఎప్పుడో తింటాం కదా, సో పెద్ద ప్రాబ్లం కాదని నేను వేసుకున్నాను. ఇలాగా నేను చూపించినట్టు సైడ్స్ కాకుండా ఇలాగా వేసుకుంటే, ఒక లైన్లో వేసుకుంటే ఆ కలర్ అనేది రైస్ మొత్తానికి పడుతూ ఉంటుంది. సో
యెల్లో కలర్ నేను తీసుకున్నాను. నా దగ్గర సాఫ్రాన్ లేదు. సో, దానివల్ల యెల్లో కలర్ నేను తీసుకున్నా. అండ్ గ్రీన్ కలర్ ఆల్సో నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది. రెడ్ కలర్ లేదు కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నా. మీ దగ్గర ఏ కలర్ ఉంటే మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోండి. లేదు వద్దు అనుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. నార్మల్‌గా కూడా తినేయవచ్చు మాట. సో, లాస్ట్‌లో లైట్‌గా ఆయిల్ వేయాలన్నమాట. ఎందుకంటే మనకి బాగుంటది కొంచెం ఫ్లేవర్‌గాన. లైట్‌గా ఆయిల్ వేసి క్లోజ్ చేసేయడమే మూత. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను మామూలుగా ఫ్రీడమ్ యూజ్ చేస్తాను కాబట్టి మీకు చూపించాను అంతే. అంటే ఇదే వాడండి అని కాదు. యువర్ విష్ మాట. అండ్ మూత పెట్టేసి దాని మీద వాటర్ నేను చూపించాను కదా కొంచెం బరువుగా ఉన్నది పెద్దగా వాటర్ పెట్టుకుని 10 మినిట్స్ మాట. మీ స్లోగానే పెట్టుకోండి. 10 మినిట్స్‌లో కంప్లీట్‌గా కుక్ అయిపోతది. అసలు మాడడం కూడా మాడదు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్దర్‌గా నా నోటిఫికేషన్స్ ఏది రావాలనుకున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్.